హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కందిపప్పు లేకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు నిమిషాల్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసే టిఫిన్ సాంబార్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ సాంబార్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక పక్క మీకు ఇడ్లీ ఉడికేలోపే ఇంకొక పక్క సాంబార్ రెడీ అయిపోతుంది. అంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిమిషాల్లో టేస్టీగా టిఫిన్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు అలాగే జీలకర్రను వేసుకొని ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 20 నుంచి 25 వరకు సాంబార్ ఉల్లిపాయలను వేసుకోండి. ఈ సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు టైంకి సాంబార్ ఉల్లిపాయలు అవైలబుల్గా లేకపోతే నార్మల్ ఉల్లిపాయని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని, 2 లేదా 3 పచ్చిమిర్చిని, 2 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ వరకు ఇంగువాను కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్లోనే కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. సో ఉల్లిపాయలు చూసారా ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్ని వేసుకోండి. సాంబార్ పౌడర్ మీరు ఏ కంపెనీ సాంబార్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి. సో టమాటా ముక్కలు చూసారా ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకోండి. సుమారుగా 1/2 లీటర్ వరకు నీళ్ళు ఉంటాయన్నమాట. నీళ్ళను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోండి. మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోవచ్చు. సో ఈ నీళ్లు మరిగేలోపు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. అదేవిధంగా 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని ఈ శనగపిండి ఉండలు కట్టకుండా స్పూన్తో బాగా కలుపుకోండి. సో ఉండలు లేకుండా శనగపిండి నీళ్ళని ఈ విధంగా రెడీ చేసేసుకొని 5 నిమిషాల తర్వాత మనకి నీళ్ళు చక్కగా ఇలా బాగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శనగపిండి నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోండి. మరిగించుకునే ముందే ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని వేసుకోవచ్చు. అదేవిధంగా మనం వేసుకున్న పచ్చిమిర్చి, సాంబార్ పొడి కారం సరిపోకపోతే మీరు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ కారం సరిపోయింది కానీ సాల్ట్ కొంచెం తగ్గినట్టుగా అనిపించింది, అందుకని సాల్ట్ని వేసుకొని కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే చూసారా ఇలా చక్కగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఈ సాంబార్ని ఇడ్లీతో కానీ, దోశతో కానీ, వడతో కానీ ఒక్కసారి తిని చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మనకి ఒక పక్క ఇడ్లీ ఉడికేలోపే ఇంకొక పక్క చక్కగా ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు తినే చట్నీలు కాకుండా ఒకసారి ఈ విధంగా టేస్టీగా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఇన్స్టంట్ సాంబార్ని ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.